మీరు యాక్షన్ లవరా అయితే ఈ సినిమాకి తప్పకుండా వెళ్ళాలి. అదే గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమా. నిజానికి గోపీచంద్ ఒక సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. అలాంటి ఆయన ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భీమాని మన ముందు తీసుకొచ్చాడు. ఈ మూవీ డైరెక్టర్ హర్ష, కన్నడ అతను. ఇందులో హీరోయిన్స్ మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ నటించారు. ఇది మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇంక కథ విషయానికి వస్తే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేంద్రగిరి అనే ప్రాంతంలో భవానీ ఒక ప్రైవేట్ ప్రభుత్వం నడుపుతూ ఉంటుంది. తను చేసే చట్టం, తను చెప్పేదే న్యాయం, అలా ఉంటుంది. సో ఇలా ఉండేటప్పుడు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా ఏవో తరలిస్తున్న క్రమంలో ఆ ట్యాంకర్ల జోలికి వచ్చిన ఎస్ఐ కమల్ రాజుని చంపేస్తుంది. సో అప్పుడు మన హీరో మహేంద్రగిరికి కొత్త ఎస్ఐ భీమాగా వస్తాడు. అయితే స్వతహాగా రౌడీ స్వభావంలో భీమా వచ్చి రాగానే భవానీతో గొడవ పెట్టుకుంటాడు. భవానీ ఆటలను భీమా అరికట్టగలిగాడా? భవానీ నడిపే ట్యాంకర్ల వెనుక దాగున్న రహస్యం ఏంటి? అసలు భవానీ వెనక ఉండి నడిపించేది ఎవరు? అసలు భీమా గతమేంటి? మహేంద్రగిరిలో ఉన్న పురాతన శివాలయానికి పరశురాం క్షేత్రం అని ఎందుకు వచ్చింది? మన ట్రైలర్ చూస్తే ఇవన్నీ క్వశ్చన్స్ మనకు వస్తాయి. భీమాకు ఆ పరశురాంకి క్షేత్రం సంబంధం ఏంటి? అసలు ఆ ఆలయం మూతపడడానికి కారణం ఏంటి? ఇవన్నీ డౌట్స్ మన సినిమా చూస్తే అర్థం అవ్వాలి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, గోపీచంద్ 2 భిన్నమైన పాత్రలు కనిపించాడు. ఒకటి తనకు బాగా అలవాటైన పోలీస్ అధికారి, ఇంకొకటి మరొకటి పాత్ర ఎవరు ఊహించిన ప్యాకేజ్. అది రివీల్ చేయడం భావ్యం కాదు కాబట్టి మీరు వెళ్ళి సినిమా అయితే చూడండి. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఫిజిక్ కానీ, మెయింటైన్ చేయడం కానీ, లుక్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంక ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే, కొత్త కంటెంట్తో మన ముందుకు వచ్చే డైరెక్టర్, చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి ఒకసారి చూడొచ్చు. యాక్షన్స్ లవర్స్కి అయితే ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.